మొత్తం మీద నిన్న 3 మంత్రి పదవులు అంటే ఇచ్చేసిండ్రు. వివేక్ వెంకటస్వామికి ఒకటి, తర్వాత అడ్డూరు లక్ష్మణ్ కుమార్కి ఒకటి, ఇటు వాకిటి శ్రీహరి ముదిరాజుకి ఒకటి. మొత్తం మీద 3 అంటే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అందులో 3 నింపేసినారు, ఇంకా 3 ఖాళీ పెట్టినరు. అయితే ఖాళీ పెట్టిన తర్వాత బాగానే ఉన్నది, మంచిగా ఉన్నది. కానీ ఇక్కడ ఒక రకంగా ఏఐసిసి ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా నిర్ణయాలు తీసుకోవడంలో నిజంగా అసలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు, ఆ ప్రజలకు అంటే వాళ్ళ వాటా ఎంత, అంటే ప్రజల వాటా ఎంత, జనాభా ఎంత, వాళ్ళకి దక్కుతున్నటువంటి వాటా ఎంత అనే విషయాలు బేరీ చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఇక్కడ బీసీలకు సంబంధించి ఇంకా 4 పదవులు రావాల్సి ఉంది. కాకపోతే ఇంత 4 రావాలి, ఇంకా 5 కూడా రావాలి. ఇప్పటికైతే ఇప్పుడు 3 అయినాయి. 3 మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ పొన్నం ప్రభాకర్, తర్వాత కొండా సురేఖ, ఇటు ఇప్పుడు నిన్న వాకిటి శ్రీహరి ముదిరాజు. అయితే ఇంకా 4 పదవులు రావాల్సి ఉన్నాయి, ఇంకా అక్కడ 3 ఉన్నాయి. కాకపోతే అయితే మరి ఏమైంది అసలు, యాక్చువల్గా ఏం జరుగుతూ ఉంది, నిజంగా అసలు యాక్చువల్గా ప్రాధాన్యం కల్పించాల్సినటువంటి ఎవరికి అవసరం ఉన్నది అని చెప్పేసి అనుకున్నప్పుడు గతంలో హామీ ఇచ్చినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, అటు సుదర్శన్ రెడ్డికి, తర్వాత కొంతమందికి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి గారు, తర్వాత ఇంకా కొంతమంది భావించినట్టుగా చూసుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎవరు భావించినప్పటికీ అక్కడ ఏఐసిసి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో, అంటే ఎవరెంతో వాళ్ళకంతా వాటా దక్కాలి అని చెప్పేసి చెప్పిండో ఆ ప్రకారం జరగాలి. అసలు యాక్చువల్గా అట్లా జరగాలనుకున్నప్పుడు బీసీలకు అధిక ప్రాధాన్యం ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చూసినప్పుడు 4 మంత్రి పదవులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు బీసీలకు సంబంధించి 3 మాత్రమే కనిపిస్తున్నాయి. అటు ఏది అగ్రవర్ణాలకు సంబంధించి అంటే రెడ్డిలకు సంబంధించి ఒక 4, తర్వాత ముఖ్యమంత్రితో కలిపి, తర్వాత ఇంకా కమ్మ ఒకటి, తర్వాత వెలమ ఒకటి, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద మెజారిటీ వాళ్ళకే ఉన్నాయి. తర్వాత బీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కలేదు అనేటువంటి మాట మాత్రం తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఒక రకంగా అంటే ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గాన్ని పక్కకు పెడుతూ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అట్లా ఒకవేళ రాకపోతే ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, లేకపోతే ఇంకా మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో కానీ దెబ్బ పడుతుందనేటువంటి విషయం స్పష్టంగా అర్థమైనట్టుగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కాల్సిందే అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు అంటున్నటువంటి మాట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.